ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బార్సెల్ అకాడమీ. చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఈఏపీఎల్కి టెక్నిక్స్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే అంటే బోర్డుతో అయితే మాట్లాడడం జరిగింది ఒక అబ్బాయి అనమాట. ఓకేనా, ఆర్ఆర్బీ బోర్డుతో రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి టెక్నీషియన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఈఏపీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని సంబంధించి మాట్లాడడం జరిగింది. అది చూడండి, ఫస్ట్ ఈ వాయిస్ రికార్డ్ చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ వాయిస్ రికార్డ్ అండి. आरआरबी भुवनेश्वर में बात हो रही है ना? भुवनेश्वर से बात हो रहा है, बोलिए। सर, मुझे एएलपी रिजल्ट की जानकारी चाहिए। किसका रिजल्ट? लोको पायलट का रिजल्ट आज आ सकता है क्या? नहीं, अभी कुछ डिसाइड नहीं हुआ है। अभी डिसाइड नहीं, अभी तो कुछ डिसाइड नहीं हुआ। डिले हो सकता है क्या? डिले वो तो ऊपर मैंने बोर्ड जो डिसाइड करेगा उसके हिसाब से चल रहा है। हमको हमारे पास भी नॉलेज नहीं है। कुछ एक्सपेक्टेड बता सकते हैं? नहीं, ये इसके बारे में हमको भी जानकारी नहीं है। वो कॉन्फिडेंशियल रखता है बोर्ड इसको। सही बात। इसलिए हमको जब निकलेगा तब 2-3 दिन पहले से ही हमको खबर मिलेगी। अच्छा, तो अभी मतलब आज का तो कुछ नहीं है ना? आज तक कुछ नहीं है। हाँ, क्योंकि थोड़ा वायरल चल रहा है, आज रिजल्ट आने वाला है इसी। नहीं, ऐसा नहीं है। पहले देखिए, मेरे को जितना जानकारी है, पहले टेक्नीशियन का रिजल्ट आ सकता है। पहले टेक्नीशियन का? हाँ, पहले टेक्नीशियन का हो सकता है। ये तो ये नहीं है, लेकिन एएलपी के लिए हमको मालूम नहीं है। अभी तक हमारे पास कुछ मैसेज नहीं है जी। అదే చూస్తారు కదా ఒకసారి మీరు, దీనికి సంబంధించిన ఏమంటాడంటే అక్కడ అంటే ఫస్ట్ అంట ఈఎల్పీ రిజల్ట్ అయితే రాదంట. ఓకేనా, ఫస్ట్ అయితే టెక్నిక్స్ రిజల్ట్ వస్తుందని దాన్ని చెప్పడం జరిగింది. ఓకేనా, అయితే అసలు ఈ అబ్బాయి ఏమంటాడంటే అయితే అన్న ఇప్పుడు చాలా యూట్యూబర్స్ ఏమంటారంటే ఈరోజు వస్తుంది రిజల్ట్, రేపు రిజల్ట్ వస్తుంది, ఈ విధంగా అయితే వైరల్ చేస్తుంటారు కదా వీడియోస్లో అంట. అయితే ఇప్పుడు వరకు అప్డేట్ ఏం లేదు సార్ అని చెప్పేసి అయితే ఏంటంటే బోర్డుతో అయితే ఈ అబ్బాయి అనేది మాట్లాడడం జరిగింది. చూడండి, ఇక్కడ చూసారు కదా, విన్నారు కదా, వాయిస్ రికార్డ్లోని అంటే స్క్రీన్ రికార్డ్ వేరే వీడియో మీకు చేసి చూపించడం జరుగుతుంది. ఓకేనా, అది చూడండి ఏమంటుందంటే ఆర్ఆర్బీ భువనేశ్వర్ అయితే మాట్లాడడం జరిగింది ఈ అబ్బాయి. అది ఏమంటుందంటే ఇప్పుడు వరకు అయితే అప్డేట్ అయితే ఏం రాలేదన్నమాట. అంటే వీళ్ళకి ఏంటంటే మెయిన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసలు ఆఫీషియల్ మెయిన్ బోర్డు అయితే ఉంటుంది కదా, మెయిన్ బోర్డు నుంచి అయితే జోనల్కి అయితే ఇంకైతే ఎటువంటి అప్డేట్స్ ఎట్లా ఏవైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏఎల్పీకి సంబంధించింది అయితే ఇంక అప్డేట్ ఏం లేదంట. టెక్నీషియన్కి సంబంధించింది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యన. అంటే ఏఎల్పీకి మొత్తం ముందు టెక్నీషియన్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అది చూద్దాం ఏమవుతుందో. మీకైతే జస్ట్ ఇది అప్డేట్ చేయడం కోసం అని అయితే ఇది అనేది వేరే యూట్యూబ్ నుంచి మీకు స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపించడం జరిగింది. ఓకేనా, అర్థమవుతుంది కదా. అది చూద్దాం ఇది ఎంతవరకు నిజం ఏమవుతుందని అయితే అది ఏమంటారంటే ఫస్ట్ టెక్నీషియన్ రిజల్ట్ అయితే వస్తుందని అయితే అంటారనమాట. అర్థమవుతుంది కదా. ఏఎల్పీ కన్నా ముందు టెక్నీషియన్ వచ్చే అవకాశం, రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. అది చూద్దాం ఇది ఎంతవరకు ఏమవుతుందని. ఓకేనా, అయితే ఏమైనా ఆఫీషియల్ అప్డేట్ వస్తే నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఓకేనా, అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిజల్ట్స్ సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అది చాలామందికి డౌట్ క్లియర్ అయి ఉంటుంది. చాలామంది అంటే మొన్న జనవరిలో చూసుంటారు, జనవరిలో కూడా ఏఎల్పీ రిజల్ట్ అనేది జనవరి లాస్ట్లో వస్తుందని చెప్పి అప్డేట్ న్యూస్ పేపర్లో అన్నీ వైరల్ అయ్యి అప్పటికేం రాలేదు. నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించి కూడా వచ్చాయి అనమాట. ఇప్పుడు చూడండి బోర్డు ఏమంటుందంటే రైల్వే బోర్డుకి సంబంధించింది ఏఎల్పీ రిజల్ట్ ఎప్పుడు రాదు, టెక్నీషియన్ సంబంధించిన రిజల్ట్ వస్తుంది ఈ మధ్యని చూసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా టెక్నీషియన్ కూడా రావచ్చు రాకపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఇంకేమవుతుంది అప్డేట్ ఏమైనా వస్తే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.